హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఊర్వశి పురూరవ. ఒకనాడు రంభ, ఊర్వశి మొదలైన అప్సరస్సులు కుబేరుడి పట్టణమైన అలకాపురానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా హిరణ్యపురంలో ఉండే కేసి అనే రాక్షసుడు హేమకూట పర్వత ప్రాంతంలో వారిని అడ్డగించి ఊర్వశిని ఆమె చిలికత్తైన చిత్రలేఖ అనే దాన్ని పట్టుకొని ఈశాన్య దిక్కుగా వెళ్ళిపోయాడు. వెంటనే రంభ మొదలైన వాళ్ళు గొంతులెత్తి అయ్యయ్యో కాపాడండి, రక్షించండి అని కేకలు పెట్టారు. ఈ కేకలు పురూరవ చక్రవర్తికి వినిపించాయి. ఆయన ప్రతిష్టానపురానికి రాజు, గొప్ప యోధుడు, ఇంద్రుడికే ఎన్నోసార్లు యుద్ధాలలో తోడ్పడి ఆయన స్నేహం సంపాదించుకున్నవాడు. ఆయన ప్రాతకాల నిష్టలు ముగించుకొని నగరానికి తిరిగి వెళుతూ రంభ మొదలైన వారు చేసిన ఆర్తనాదాలు విని వారిని సమీపించి జరిగిన సంగతి తెలుసుకొని మీరేమీ భయపడకండి, మీ స్నేహితురాల్ని నేను తీసుకువస్తాను అని వారికి ధైర్యం చెప్పాడు. తర్వాత పురూరవుడు సోమదత్తం అనే రథం ఎక్కి తాను కూడా ఈశాన్య దిక్కుగా బయలుదేరాడు. రంభ మొదలైన వారు హేమకోట పర్వతం మీదకెక్కి వేచి ఉన్నారు. పురూరవుడు ఒక వాయవ్యాస్త్రంతో కేసి సైన్యాన్ని చెల్లాచెదరు చేసి ఊర్వశి చిత్రలేఖలను రక్షించి తన రథంపై ఎక్కించుకుని తిరిగి రాసాగాడు. కేసి చేత చిక్కి భయంతో మూర్చిపోయిన ఊర్వశికి ఇప్పుడు స్పృహ వచ్చింది. తనను రక్షించిన వాడు పురూరవుడని ఆమె తెలుసుకున్నది. ఆ సమయంలోనే పురూరవుడికి ఊర్వశికి పరస్పరం ప్రేమ అంకురించింది. వచ్చే రథం మీద జింక చిహ్నం చూసి పురూరవుడు విజయుడై వస్తున్నాడని రంభ మొదలైన అప్సరస్సులు తెలుసుకున్నారు. ఊర్వశి, రంభ మొదలైన వారు తిరిగి కలుసుకుని పొందిన సంతోషానికి మేరలేదు. వారు పురూరవుడి సహాయాన్ని ఎంతో కొనియాడారు. నేను చేసినదేమీ లేదు, అంతా ఇంద్రుడి చలవ అన్నాడు పురూరవుడు. ఈ లోపుగా నారదుడు ఇంద్రుడికి ఊర్వశిని కేసి పట్టుకుపోయిన వార్త తెలిపాడు. ఇంద్రుడు చిత్రరథుడనే గంధర్వుణ్ణి పిలిచి ఊర్వశి చాలా పిరికిది, ఆమెను కేసి వారి నుండి రక్షించి తీసుకురా అని చెప్పాడు. చిత్రరథుడు గంధర్వుల సేనతో వస్తూ ఉండగా దారిలో చారణులు కొందరు కనిపించి పురూరవుడు ఊర్వశిని రక్షించి తెచ్చాడు, అప్సరసలందరూ ఆయనతో పాటు హేమకూట పర్వతం మీదే ఉన్నారు అని అతడికి చెప్పారు. చిత్రరథుడు అక్కడికి చేరి పురూరవుడితో, మహానుభావ, పూర్వం నారాయణ ముని అప్సరసలందరినీ సౌందర్యంలో మించేదిగా ఉండేలా ఊర్వశిని సృష్టించి ఇంద్రుడికి ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మీరు ఆమెను కాపాడి ఇంద్రుడికి ఇచ్చారు. అందుచేత మీరు కూడా మా వెంట స్వర్గానికి వచ్చి ఇంద్రుడి కృతజ్ఞతలు అందుకోండి అన్నాడు. కానీ పురూరవుడు తనకు నగరంలో పని ఉన్నదని, ప్రస్తుతానికి స్వర్గానికి వచ్చే అవకాశం లేదని చెప్పాడు. పురూరవుడిని వదిలి వెళ్ళడం ఊర్వశికి చాలా బాధ అయింది. ఆమె స్వయంగా ఆయన వద్ద సెలవు పుచ్చుకోలేక తన చెలికత్తైన చిత్రలేఖ చేత చెప్పించింది. మంచిది, వెళ్ళిరండి, నన్ను మాత్రం మరిచిపోవద్దు అన్నాడు పురూరవుడు. స్వర్గవాసులు కనుచూపు మేర దాటిపోయేదాకా అక్కడే నిలబడి తర్వాత ఆయన ప్రతిష్టానపురానికి వెళ్ళిపోయాడు. పురూరవుడు ఊర్వశి మీద ప్రేమ చేత చాలా గొప్ప వేదన అనుభవించసాగాడు. ఆయన వద్ద మానవకుడు అనే వేడుక చెలికాడు ఉన్నాడు. పురూరవుడు తన ప్రేమ గురించి అతడితో చెప్పుకున్నాడు. ఇది రహస్యం గనుక మానవకుడు ఎవరితోనూ చెప్పక దాచి ఉంచాడు. తన భర్త ఏదో రహస్య బాధ అనుభవిస్తున్నట్లు పురూరవుడి పట్టపురాణి కాశికాదేవి ఊహించింది. ఆమె తన పరిచారకైన నిపుణికను పిలిచి రాజుగారు ఆవేదనకు గల కారణమేమిటో తెలుసుకుని రమ్మన్నది. నిపుణిక పేరుకు తగ్గట్లే చాలా గడుసుది. అది ఒంటరిగా కూర్చుని ఉన్న మానవకుడి వద్దకు వచ్చి, రాణిగారు నన్ను నీ దగ్గరకు పంపారు అన్నది. నిపుణికను చూస్తూనే మానవకుడు దీని దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాడు. అతడు ఆమెతో, రాణిగారి ఆజ్ఞ ఏమిటి అన్నాడు. నాకు ఇంత దుఃఖం కలుగుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోవటం భావ్యమేనా అని రాణిగారు నీతో అనమన్నారు అన్నది నిపుణిక. ఆవిడ గారికి రాజుగారు ఏమైనా అన్యాయం చేశారా అని మానవకుడు అడిగాడు. అన్యాయం కాదా మరి? రాజుగారు రాణిగారిని సంబోధించబోయి తాను ప్రేమిస్తున్న దాని పేరు పెట్టి పిలిచారు అన్నది నిపుణిక. పాపం, రాజుగారు తన గుట్టు తానే బయట పెట్టుకున్నాడే అనుకుంటూ మానవకుడు ఊర్వశి అని పిలిచారా ఏం? ఆ ఊర్వశిని ఏ వేళ చూశారో గాని ఆ క్షణం నుంచి ఆయనకు పిచ్చి పట్టింది. ఒక వంక రాణిగారికి దుఃఖం కలిగించటం అటుంచి నా ప్రాణాలు కూడా కొరుక్కు తింటున్నారు అని గుట్టంతా బట్టబయలు చేసేశాడు. నిపుణిక నిపుణతతో తన పని పూర్తి చేసుకుని వెళ్ళి కాశికాదేవితో అంతా చెప్పేసింది. ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగేది తెలుసుకుని నాకు వచ్చి చెబుతూ ఉండు అని రాణి తన దాసిని హెచ్చరించింది. రాజుగారు తన వేడుక చెలికాడిని పిలిచి, నేను ఈ విరహ బాధ భరించలేకుండా ఉన్నాను,
ఎక్కడికి పోతే ఈ బాధ తగ్గుతుందో చెప్పు అని అడిగాడు. వంట ఇంటికి పోయి హాయిగా భోంచేస్తే అన్ని బాధలు తీరుతాయి అన్నాడు హాస్యగాడైన మానవకుడు. నువ్వు తిండిపోతువు గనక నీ బాధ సులువుగా తీరుతుంది. ఊర్వశిని చూస్తే తప్ప నా బాధ తీరే అవకాశమే లేదు అన్నాడు పురూరవుడు. నీకున్నంత బాధ ఆ ఊర్వశికి మాత్రం ఉండదా ఏమిటి? నిన్ను వెతుక్కుంటూ ఆవిడనే రాని అన్నాడు హాస్యగాడు. ఇద్దరూ కలిసి ప్రమదవనానికి వెళ్లారు. వనమంతా వసంత శోభలు వెదజల్లుతున్నది. రాజుకు తాపం మరింత హెచ్చింది. ఆ తాపం తగ్గేందుకు ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. విదూషకుడు కొంచెం ఆలోచించి, నిద్రపోతివా? నీకు ఊర్వశి కలలో కనిపించి ఆనందం కలుగుతుంది. లేదా ఊర్వశి చిత్తరువు తయారు చేసి దాన్ని చూసుకొని సంతోషపడు అన్నాడు. నిద్ర పట్టడం అసంభవం. ఊర్వశిని చిత్రించడానికి ప్రయత్నించానంటే కళ్ళ వెంట నీరు కారి నాకు ఏమీ కనపడదు అన్నాడు పురూరవుడు. అయితే మరి మూడో మార్గమే లేదు అన్నాడు విదూషకుడు. ఇదే సమయానికి ఊర్వశి తన చెలికత్తెతో కూడా అక్కడికి వచ్చి అదృశ్యంగా అంత దూరాన నిలబడి పురూరవుడు తన చెలికాడితో అనే మాటలు విని ఆయనకు తనపై ప్రేమ ఉన్నందుకు చాలా సంతోషించింది. కానీ ఆమె రాజు ఎదుట పడి తన ప్రేమ వ్యక్తం చేయడానికి సిగ్గుపడి చెట్టు బెరడుపైన తన ప్రేమను 2 పద్యాలలో రాసి రాజు ఎదుట వేసింది. దానిని విదూషకుడైన మానవకుడు చూసి రాజుగారికి ఇచ్చాడు. రాజు ఆ పద్యాలు చదివి అవి ఊర్వశి రాసినవేనని తెలుసుకొని చాలా ఆనందించాడు. తర్వాత ఆయన ఆ బెరడును విదూషకుడికి ఇచ్చి జాగ్రత్త పరచమన్నాడు. ఇప్పుడు ఊర్వశి, చిత్రలేఖ తమ రూపాలతో రాజు ఎదుట ప్రత్యక్షమయ్యారు. కానీ పురూరవుడు ఊర్వశితో తృప్తిగా మాట్లాడే లోపులే ఇంద్రలోకం నుంచి ఊర్వశికి పిలుపు వచ్చింది. భరతముని లక్ష్మీ స్వయంవరం అని ఒక నాటకం తయారు చేసి అందులో ఊర్వశికి లక్ష్మీదేవి వేషం ఇచ్చాడు. దాన్ని ఇంద్రుడి ఎదుట ప్రదర్శించాలి. ఊర్వశి పురూరవుడి వద్ద సెలవు తీసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. ఈ లోపుగా 2 విషయాలు జరిగాయి. మానవకుడు ఊర్వశి పద్యాలు గల బెరడు పత్రం పారేసుకున్నాడు. రాజుగారు ప్రమదవనంలో విదూషకుడుతో ఒంటరిగా మాట్లాడుతున్నారని నిపుణుక ద్వారా తెలుసుకుని కాశికాదేవి అక్కడికి వచ్చి తన దాసితో పాటు ఒక చెట్టు చాటున దాగి సంభాషణ ఆలకించటం మొదలుపెట్టింది. ఆ సమయంలో బెరడు పత్రం రాణి కాళ్ల వద్దకు వచ్చి నిలబడింది. దాన్ని చదువుకుని రాణి మండిపోయింది. మీరు దీనికోసమే వెతుకుతున్నట్లున్నారు. ఇదిగో ఊర్వశి ప్రణయలేఖ అంటూ ఆమె ముందుకు వచ్చింది. రాజు చేసేది లేక ఆమెను క్షమాపణ కోరాడు. కానీ ఆమె రాజును క్షమించకుండానే చరచర అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే తీర అంతఃపురానికి వెళ్ళాక ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. ఆమె తన భర్తను సుముఖుణ్ణి చేసుకోవడానికి ఒక వ్రతం చేద్దామని నిశ్చయించి ఆ రాత్రి ఆ వ్రతానికి తన మేడకు రావాల్సిందిగా రాజుకు కబురు పంపింది. రాజు అప్పుడే బయలుదేరి విదూషకుడితో సహా మేడ మీదకు వెళ్ళి రాణి రాక కోసం ఎదురు చూస్తూ ఊర్వశి గురించి ముచ్చటించసాగాడు. ఇంద్రుడి ముందు నాటకం ఆడబోయిన ఊర్వశి లక్ష్మీ వేషం ధరించి రంగస్థలం మీదకు వచ్చి స్వయంవరానికి వచ్చిన వారిలో తాను వరించే విష్ణువుకు చెప్పవలసిన సందర్భంలో నేను పురూరవుణ్ణే వరిస్తాను అనేసింది. నాటకం తయారు చేసిన భరతముని మండిపడి నీకు దేవలోకంలో నివాసము దివ్యజ్ఞానము లేకపోవుగాక అని ఊర్వశిని శపించాడు. ఊర్వశి చిన్నబోయి తల వంచుకొని నిలబడింది. ఇంద్రుడు ఆమెను చూసి జాలిపడి మనం పురూరవుడికి చాలా రుణపడి ఉన్నాం. నీవు వెళ్ళి ఆయనకు ఒక కుమారుణ్ణి కని ఆయనకి ఇచ్చేదాకా అక్కడే ఉండి తరువాత తిరిగిరా అన్నాడు. ఊర్వశికి శాపం కూడా ఉపకారమే అయింది. ఆమె వెంటనే తన చెలికత్తెతో బయలుదేరి నేరుగా పురూరవుడున్న మేడ మీదకు వచ్చి ఒక పక్కగా దాగి రాజు విదూషకుడు అనుకునే మాటలు విన్నది. కానీ అంతలోనే రాణి వస్తూ ఉండడం తెలిసి వారి సంభాషణ ఆపేశారు. పురూరవుడు తన భార్యతో ఎంతో ఆపేక్ష ఉన్నవాడిలాగా మాట్లాడాడు. మీరు ఎవరినైనా ప్రేమించండి, వారితో సమంగా నన్ను కూడా ప్రేమిస్తే చాలు అని రాణి కోరింది. నాకు నీపైన తప్ప మరెవరిపైన ప్రేమ లేదు అని రాజు బొంకి చాటును ఉండి వినే ఊర్వశికి ఆశాభంగం కలిగించాడు. రాణి వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళవద్దని కూడా అన్నాడు. వ్రతనిష్ట పాటించాలి గనుక తను ఉండడానికి వీల్లేదంటూ రాణి వెళ్ళిపోయింది. రాణి వెళ్ళగానే పురూరవుడు ఊర్వశి కోసం మళ్ళీ తప్పించసాగాడు. దానితో ఊర్వశి అనుమానాలు తొలగిపోయి ఆమె పురూరవుడి ఎదుటికి వచ్చింది. అది మొదలు ఊర్వశి పురూరవులు ఎవరి ఆటంకము లేకుండా యథేచ్ఛగా కొండలు అడవులు తిరుగుతూ సుఖంగా కాలం గడిపారు. ఊర్వశి గర్భవతి అయింది. తన కొడుకు పుడతాడు.
ఆ కొడుకుకు పురూరవుడు చూసిన తర్వాత తాను దేవలోకానికి తిరిగి వెళ్ళాలి. పురూరవుడిని వదిలి వెళ్ళడం ఇష్టం లేక ఊర్వశి తన గర్భాన్ని రహస్యంగా ఉంచి రాజుకు తెలియకుండా కొడుకుని కని ఆ బిడ్డని చవన మహాముని ఆశ్రమానికి తీసుకుపోయి అక్కడ ఉండే సత్యవతి అనే స్త్రీకి వాడిని పెంచమని ఇచ్చి ప్రతిష్టానపురానికి తిరిగి వచ్చింది. ఆ కుర్రవాడు చవనాశ్రమంలో దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. కొన్ని ఏళ్లు గడిచాయి. ఒకనాడు పురూరవుడు తన భార్యలతో ప్రయాగకు స్నానం చేసి రావడానికి బయలుదేరబోతున్నాడు. ఊర్వశి అలంకరించుకుంటున్నది. ఒక దాసీది ఆమె తలలో ధరించడానికి ఒక మణిని పళ్ళెంలో తెస్తూ ఉండగా గద్ద ఒకటి ఆ మణిని చూసి మాంసమేమో అనుకుని భ్రమపడి తన్నుకుపోయింది. ఈ సంగతి పురూరవుడికి తెలిసి ఆయన విల్లు తెప్పించే లోపుగా గద్ద చాలా దూరం వెళ్ళిపోయింది. రాజు తలారిని పిలిచి ఆ గద్దగూడు ఎక్కడో విచారించి అది వాలిన గూటి నుంచి మణి తెప్పించమన్నాడు. అయితే ఆ గద్ద ఏ గూటికి పోలేదు. అది చవనాశ్రమం పక్కగా వెళుతుండగా ఊర్వశి కొడుకు బాణం ఎక్కుపెట్టి గద్దను కొట్టాడు. ఈ సంగతి చవనుడికి తెలిసింది. వీడు ఆశ్రమ విరుద్ధమైన పనులు ప్రారంభించాడు. వీడిని తల్లిదండ్రులకు అప్పచెప్పు అని సత్యవతితో అన్నాడు. పురూరవుడు పంపిన తలారికి గద్ద కళేబరము దాని నోట మణి దొరికాయి. పురూరవుడు ఆ బాణం మీద రాసి ఉన్న అక్షరాలు చూసి నమ్మలేకపోయాడు. ఎందుకంటే దానిపైన ఇది ఊర్వశి పురూరవ పుత్రుడు ఆయువు అనేవాడిది అని రాసి ఉంది. ఇంతలో సత్యవతి కుర్రవాణ్ణి వెంట పెట్టుకుని రాజుగారి వద్దకు వచ్చింది. ఇంద్రుడికి జయంతుడున్నట్లుగా తనకు ఒక కొడుకు ఏర్పడ్డందుకు పురూరవుడు చాలా సంతోషించాడు. ఊర్వశి విచారపడుతుండడం ఆయనకు అర్థం కాలేదు. ఊర్వశి జరిగిన సంగతి చెప్పి, మీరు మన కొడుకును తెలుసుకున్నారు, ఇక నేను దేవలోకానికి వెళ్ళిపోవాలి అన్నది. నువ్వు వెళ్ళిపోయే పక్షంలో నేను వీడికి రాజ్యాభిషేకం చేయించి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్నాడు పురూరవుడు. దేవేంద్రుడికి ఈ విషయం తెలిసి నారదుడిని పురూరవుడి వద్దకు పంపాడు. అతడు పురూరవుడితో, రాజా, ఇంద్రుడికి నీ వల్ల ఇంకా చాలా సహాయం కావాలట. అడవికి పోవద్దని, ఊర్వశిని పంపనవసరం లేదని నీతో చెప్పమన్నాడు అన్నాడు. ఈ మాటలకు ఊర్వశి పురూరవులిద్దరూ చాలా సంతోషించారు. కానీ పట్టాభిషేకం మటుకు జరిగించి రంభ మొదలుగా గలవారు అభిషేకానికి పుణ్యతీర్థాలు తెచ్చారు. పురూరవుడు రాజ్యభారాన్ని యువరాజైన తన కొడుకుకే వదిలి ఊర్వశితో చాలా కాలం సుఖంగా కాపురం చేశాడు.